జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పొరు హోరాహోరీగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సర్వేలు చర్చనీయాంశంగా మారాయా? అధికార కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడానికి కారణం ఏమిటి? ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఫిర్యాదులు అంటూ బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోందా? ఇంతకు సర్వేలపై రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? ఏ సర్వే అంచనాలు నిజమవుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ జూబ్లీహిల్స్ ఓటర్ల నాడి పట్టడంలో సర్వే సంస్థలు, పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ గట్టిపట్టు సాధించాలని చూస్తున్న బీజేపీ మధ్య ఈ పోరు హోరాహోరీగా సాగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికల్లో గెలుపు మూడు ప్రధాన పార్టీల భవిష్యత్తుకు కీలకంగా మారింది. దీంతో ప్రచార పర్వంలో అగ్రనాయకులంతా రంగంలోకి దిగడంతో క్షేత్రస్థాయిలో వాతావరణం వేడెక్కింది. అయితే వివిధ ప్రీపోల్ సర్వేలు, అంతర్గత అంచనాలు మిశ్రమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. దీంతో ఏ పార్టీ కూడా విజయంపై ఒక నిర్దిష్ట అంచనాకు రాలేకపోతుంది. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న వైవిధ్యమైన ఓటర్ల సామాజిక, రాజకీయ అంశాల కారణంగా ఈసారి ప్రజల నాడిని పట్టుకోవడం అన్ని పార్టీలకు కత్తిమీద సాములా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ నడుస్తున్నాయి. దీంతో ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. తాజాగా సర్వేల అంశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హాట్ టాపిక్గా మారింది. ఉప ఎన్నికపై పలు సంస్థలు నిర్వహించిన సర్వేలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ సంస్థల సర్వే నిజమవుతుందా లేదా అనేది మాత్రం ఉత్కంఠంగా మారుతుంది. తాజాగా పలు సంస్థలు నిర్వహించిన సర్వేలు పార్టీలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. మరోవైపు సర్వేలపై ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సర్వేలపై ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఈసీకి కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. చివరకు సర్వేల విశ్వసనీయతోనే పార్టీలు ప్రశ్నించే పరిస్థితులు నెలకొన్నాయి. సర్వేలు అనుకూలంగా వచ్చిన పార్టీ గెలుపు తమదే అంటుంటే, ఫేక్ సర్వే అంటూ మరో పార్టీ కొట్టిపారేస్తుంది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఓ సర్వే సంస్థ వివరాలు బయటపెట్టింది. ఆ సంస్థ అధినేత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం జరుగుతున్న సమయంలో సర్వే వివరాలు బయటపెట్టడం నిబంధనలు అతిక్రమించడమేనని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇక దీనిపై బీఆర్ఎస్ గట్టిగానే కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దీంతో పాటు కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా సర్వే రిపోర్టులు ఇచ్చారని గులాబీ పార్టీ గుర్తు చేస్తుంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయ్యే వరకు సర్వేల వివరాలను బయటకు రాకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈసీకి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. సర్వేలతో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. సర్వేలు జరగకుండా అడ్డుకోవాలని కోరారు. సర్వేలతో ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై సర్వే సంస్థలు భిన్నమైన అంచనాలు వెల్లడించడంతో నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. తాజాగా విడుదలైన లోక్పాల్ సర్వే కాంగ్రెస్ పార్టీ వైపు స్పష్టమైన మొగ్గును చూపగా, అంతకుముందు వచ్చిన కేకే సర్వే బీఆర్ఎస్కే విజయావకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ఈ రెండు సర్వేల మధ్య తేడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రముఖ సర్వే సంస్థలు పరస్పర విరుద్ధమైన ఫలితాలను ప్రకటించడంతో ఓటరు నాడిని పట్టుకోవడంలో పార్టీలు గందరగోళానికి గురవుతున్నాయి. అయితే ఏ సంస్థ ఎలాంటి సర్వే చేసినా చివరి క్షణంలో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనేది కీలకం. ఈ ఉప ఎన్నికల్లో చాలా అంశాలు ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. చివరికి ఓటరు తీర్పే అసలైన విజేతను నిర్ణయిస్తుంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సర్వేలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. చివరకు ఎవరి సర్వేను జూబ్లీహిల్స్ ప్రజలు నిజం చేస్తారో చూడాలి మరి. మొత్తం మీద సంపన్న, మధ్యతరగతి వర్గాలతో పాటు మైనారిటీ, బడుగు బలహీన వర్గాల జనాభా సమ్మేళనంగా ఉన్న జూబ్లీహిల్స్ ఓటర్ను నాడి పట్టుకోవడం మాత్రం అన్ని పార్టీలకు పెద్ద సవాల్గా మారింది. ఈ ఉప ఎన్నిక ఫలితం కేవలం ఒక సీటుకే పరిమితం కాకుండా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, అలాగే రాష్ట్ర రాజకీయాల దిశను నిర్దేశించనుంది.